నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కరెక్ట్‌గా నెల రోజుల కిందట వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు అంటే మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధానమంత్రి మోడీని ఎంత విమర్శిస్తే అంత ప్రధానమంత్రి దాకా వెళ్ళిపోవచ్చు. బెంగాల్ అభిషేక్ బెనర్జీకి అప్పగిచ్చని ప్లాన్ చేశారు నెల రోజుల కిందట. ఆఖరికి బెంగాల్ ప్రజలు ఆమెను రిజెక్ట్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా అభిషేక్ బెనర్జీని, మమతా బెనర్జీని పక్క పెట్టేశారు. 59 మంది ఎమ్మెల్యేలు టీఎంసీ లేదా మమతా బెనర్జీకి వ్యతిరేకంగా రివోల్ట్ అయ్యారు. అభిషేక్ బెనర్జీ లాంటి వాళ్ళందరూ దేశం మొత్తం వచ్చినా నన్ను ఏమి చేయలేరు, డైమండ్ హార్బర్లో ఇట్లాంటి ప్రగల్భాలు పలికిన వాళ్ళందరూ కూడా ఆఖరికి అపోజిషన్ లీడర్గా కూడా పనికిరావని స్పీకరు రిజెక్ట్ చేయటం, ఇదంతా కూడా ఈ నెల రోజుల్లో జరిగిన పరిణామాలు. అహంతో విర్రవీగి అక్రమ వలసదారులకి, శత్రులతో చేతులు కలిపిన వాళ్ళకి ఎలాంటి గతి పడుతుంది అనేది బెంగాల్ ఓటర్స్ చాలా క్లియర్గా తీర్పు ఇచ్చేశారు. ఫరీద్ హకీం లాంటి వాళ్ళు కలకత్తా మేయర్గా 17% ముస్లిమ్స్ ఉన్నాము, ఇంకొద్దిగా మా జనాభా పెరిగితే మేము మరో పాకిస్తాన్ని చేస్తాము వెస్ట్ బెంగాల్ని పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఆఖరికి నెల రోజుల్లోనే రాజీనామా చేశారు. భయపడుతున్నారు ప్రస్తుతం. వాళ్ళవన్నీ కూడా ఒక్కొక్క అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి బీజేపీ బెంగాల్లో అధికారంలోకి వచ్చాక. అలాగే ఎమ్మెల్యే దియోప్రసాద్ బాగ్ కరెక్ట్గా మనం 19 ఏప్రిల్ 2026 మమతా బెనర్జీ ఆయన కోసం మద్దతుగా ప్రచారం చేసింది, చేతులెత్తింది, ఓటు వేయండి అంది. 2 జూన్ 2026 కరెక్ట్గా అతన్ని పోలీసులు నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఎందుకంటే అంత అక్రమాలు చేశారు. ఏ స్కాములు చూసినా, శారదా స్కాముల దగ్గర నుంచి, కట్ మనీ స్కామ్ దగ్గర నుంచి మొత్తం ఒక 20-30 స్కాములు ఉన్నాయి, పేర్లు అనవసరం, అన్ని స్కాములు చేశారు. భారతదేశంలో ఎక్కడా కూడా ఏ రాజకీయ పార్టీ ఓటర్లని భయపెట్టి డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత అధికారం కోల్పోయాక ఓటర్స్ అందరినీ పిలిచి ఎవరెవరి దగ్గర వాళ్ళు డబ్బులు వసూలు చేశారు అక్రమంగా వాళ్ళకి వెనక్కి ఇవ్వటం ఒక్క బెంగాల్ చరిత్రలో చూస్తున్నాం. టీఎంసీ పార్టీ అక్రమంగా భయపెట్టి వసూలు చేసిన డబ్బులన్నీ మైక్లో అనౌన్స్ చేసి మరి వాళ్ళందరికీ వెనక్కి ఇవ్వటం. సువేందు అధికారి బీజేపీలో బెంగాల్లో ముఖ్యమంత్రి అయ్యాక ఎంత భయపడుతున్నారు టీఎంసీ వాళ్ళందరూ అన్నది కూడా అర్థమవుతుంది మనకి. ఇంకా ప్రగల్భాలు పలికిన మమతా బెనర్జీ కేజ్రీవాల్ లాగానే చాలా మాట్లాడింది. ప్రస్తుతం ఆవిడ జూన్ 4వ తారీఖు చూస్తే ఆవిడ ముఖ్యమంత్రి కూడా కాదు, ఎమ్మెల్యే కూడా కాదు, ఆఖరికి ఆమె సీటు కోల్పోయింది. పార్టీ కూడా కంట్రోల్లో లేదు. 59 మంది రివోల్ట్ అయ్యారు, ఎమ్మెల్యేస్ రివోల్ట్ అవుతున్నారు, లీడర్ ఆఫ్ అపోజిషన్గా కూడా లేరు. ఆఖరికి ఎవ్వరూ కూడా ఆమెను పట్టించుకోవట్లేదు, మర్యాద కూడా ఇవ్వట్లేదు. నడి రోడ్డు మీద ఆఖరికి ఒక స్ట్రీట్ ఫైటర్గానే మిగిలిపోయారు. అది మమతా బెనర్జీ పరిస్థితి. చాలా క్లియర్గా చెప్పచ్చు, టీఎంసీ పూర్తిగా ఇంకొక నెల రోజుల్లో టీఎంసీ అనేది మర్చిపోతారు జనాలందరూ కూడా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని చీల్చి టీఎంసీ పార్టీ స్థాపించింది మమతా బెనర్జీ. ఇవాళ టీఎంసీ పార్టీని చేల్చడానికి ప్రయత్నిస్తున్నారు. కర్మ ఎంత క్లియర్గా మళ్ళీ వెనక్కి వచ్చి దెబ్బ కొడుతుందనేది మమతా బెనర్జీని చూసే చెప్పచ్చు మనం. యూత్ని ఎన్ని రకాలుగా చెడగొట్టారు ఈ టీఎంసీ వాళ్ళు. ఆర్జికర్ కేసులు ఇవన్నీ సరే తీర్పు ఇచ్చేశారు, కానీ ఇంకా భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. సురేంద్రనాథ్ కాలేజీలో చూస్తే మనం క్లాస్ రూమ్స్ అన్నీ టీఎంసీ వాళ్ళు ఏసీ డెన్ రూమ్స్ కింద మార్చుకున్నారు. మద్యం బాటిళ్ళు, కాండమ్స్ ఎక్కడ చూసినా డబ్బులు పెట్టెల్లో డబ్బులు అక్రమంగా వసూలు చేసినవి అవన్నీ కూడా చెదలపెట్టి ఇవన్నీ దొరికినాయి. పోలీసులు రైడ్ చేసినప్పుడు ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్ని, ఇన్స్టిట్యూషన్ని ఎంత వరస్ట్గా చేసింది మమతా బెనర్జీ టీఎంసీ రూల్ అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా గొప్ప విజయం బెంగాల్ ఓటర్స్ ఇచ్చింది బీజేపీకి. ఈసారి కనుక టీఎంసీ గెలుచుంటే కంపల్సరీగా భారతదేశంలో చాలా మార్పులు యాంటీ నేషనల్స్ బాగా రెచ్చిపోయేవాళ్ళు, గొడవలు బాగా జరిగేవి. ముందు అసలు బెంగాల్ రాష్ట్రమే పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ చేతిలో ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉండేది. అందుకే శ్యాంప్రసాద్ ముఖర్జీ లాంటి వాళ్ళందరినీ తలుచుకుంటోంది బీజేపీ. జూలై 6వ తారీఖు 125 అడుగుల స్టాచ్యూ నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా ఉండబోతున్నారు. ఆ రోజు ఆ మాన్యుమెంట్ను కూడా మొదలు పెడుతున్నారు జూలై 6వ తారీఖు. ఇంకా బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 100 రోజుల్లోనే ఎన్ని మార్పులు ఏంటి అని చూస్తే, గెలిచాక మొట్టమొదటిసారిగా మేలోనే క్యాబినెట్ డెసిషన్స్ అన్నీ తీసుకున్నాడు సువేందు అధికారి. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులకు సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్లో పెట్టింది మమతా బెనర్జీ. దాదాపు 6-7 సంవత్సరాల నుంచి
హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా కదలిక లేదు అమలు. అలాంటి శువెందు అధికారి మేలోనే అధికారంలోకి రాగానే 600 ఎకరాలు పూర్తిగా సెంట్రల్ బీఎస్ఎఫ్కి బదిలీ చేశారు 45 రోజుల్లో. ఆయుష్మాన్ భారత్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ స్కీము 5 లక్షల రూపాయల ఆరోగ్యం కవర్ అవుతుంది హెల్త్ స్కీము. 1,36,00,000 మందికి కుటుంబాలకి కవరేజ్ కూడా అప్పుడే జూలై నుంచి ప్రారంభిస్తున్నట్టుగా డీటెయిల్స్ అన్నీ కూడా శువెందు అధికారి ప్రభుత్వం మొదలుపెట్టింది, తీసుకుంటోంది. సెంట్రల్ స్కీమ్స్ ఇంకా ఉజ్వల, విశ్వకర్మ, బేటీ బచావో, ఫసల్ బీమా ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి బెంగాల్లో. ఇవన్నిటితో పాటు ఈ అన్నపూర్ణ భాండార్ స్కీమ్ అని చెప్పొచ్చు ప్రారంభమైంది. మహిళలకి నెలకు 3,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో కూడా పడిపోయినాయి. ఉచితంగా బస్సు ప్రయాణం కూడా. ఇంకా అట్లాగే భారతీయ జనాభా ఈ సెన్సస్ వెంటనే మొదలైంది. ఐపీసీ స్థానంలో బిఎన్ఎస్ను అమలు చేశారు. అడ్మినిస్ట్రేటివ్ రివార్డ్స్ కూడా ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళందరినీ కూడా రీషఫుల్ చేశారు. టీఎంసీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా తొలగించారు. అట్లాగే రిటైర్మెంట్ అయ్యాక కూడా ఎక్స్టెన్షన్ అనేది ఎక్కడా లేదని చెప్పింది శువెందు అధికారి ప్రభుత్వం. 7 నేషనల్ హైవేస్ని పెండింగ్లో పెట్టారు. వెంటనే సెంట్రల్ గవర్నమెంట్కి బదిలీ చేశారు. అట్లాగే ఢిల్లీ వెళ్ళొచ్చి 39,000 కోట్ల రూపాయల సెంట్రల్ ఫండ్స్ని ఆరోగ్య మిషన్ కోసం ఇవన్నీ కూడా శువెందు అధికారి సాధించాడు ఈ నెల రోజుల్లోనే. ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే మమతా బెనర్జీ ప్రభుత్వంలో పూర్తిగా ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా 2021 నుంచి వెనక్కి వెళ్ళిపోయినాయి, పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయినాయి. అలాంటిది అమూల్ లాంటిది మళ్ళీ 650 కోట్లతో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసింది. అట్లాగే రష్మి గ్రూప్ వాళ్ళు 35,000 కోట్లతో స్టీల్ పవర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా కోల్ మైన్స్ ఇలాంటివన్నీ కూడా ప్రారంభమైనాయి. మళ్ళీ బెంగాల్ వైపు చూస్తున్నారు ఇన్వెస్టర్స్. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఎక్కడికక్కడ టీఎంసీ వాళ్ళు చేసిన స్కామ్స్, టీఎంసీ వాళ్ళ గూన్స్ అందరినీ కూడా అరెస్ట్ చేయటము, ఇన్ఫిల్ట్రేటర్స్ని పంపించేయటము, పూర్తిగా వెస్ట్ బెంగాల్ సిచ్యుయేషన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చి పీస్ అండ్ హార్మోనీ రన్ అయ్యేట్టుగా చేస్తోంది శువెందు అధికారి ప్రభుత్వం. టీఎంసీ ఉంటుందా, పడిపోతుందా, టీఎంసీలో వాళ్ళు కాంగ్రెస్లో చేరతారా, కమ్యూనిస్టులో చేరతారా అనే తదుపరి ప్రశ్న. కానీ బెంగాల్ మాత్రం ఆల్మోస్ట్ 10 సంవత్సరాల తర్వాత ఇన్వెస్టర్స్ వస్తున్నారు, స్టూడెంట్స్ ఫ్రీగా కాలేజీలకు వెళ్తున్నారు, మహిళలు చాలా ప్రశాంతంగా నడి రోడ్డు మీద తిరుగుతున్నారు, ఉచిత బస్సు ప్రయాణం బ్రహ్మాండంగా తిరుగుతున్నారు, హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్రీ అండ్ ఫెయిర్గా మొత్తం అంతా కూడా క్యాంపస్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. వీటన్నిటితో పాటు హిందువులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు బెంగాల్లో. థ్యాంక్ యూ.